ఈ మహానగరానికి ఏమైనది? విదేశీ సంస్కృతుల వికృత పోకడలకు అడ్డాగా మారిందా అంటే అవుననే సమాధానం వస్తున్నది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి కాస్మోపాలిటన్ నగరాలలో ఉన్నటువంటి కో లివింగ్ కల్చర్ ఇప్పుడు హైదరాబాదు నగరాన్ని చాప కింద నీరులాగా మెల్లగా విస్తరిస్తున్నది. కాస్మోపాలిటన్ నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మహానగరాలలో విస్తరించిన ఈ వికృత పోకడ ఇప్పుడు హైదరాబాదు నగరానికి వచ్చేసినది. అంటే సహజీవనం. ఈ కోలివింగ్ పేరిట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు వందల కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద బిల్డింగ్స్ నిర్మిస్తున్నది. ఇక వారికి కాసుల వర్షమే. హైదరాబాద్ మహానగరంలో కేపీహెచ్పీ, కొండాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి వంటి ప్రాంతాలలో బాగా వేగంగా విస్తరిస్తున్నది. ఇంతకీ కో లివింగ్ అంటే ఏమిటి? కో లివింగ్ అంటే సహజీవనం, ఆడామగ కలిసి జీవించడం. ఇద్దరి మనసులు కలిసినప్పుడు, ఇద్దరి అభిప్రాయాలు ఒకటై కలిసినప్పుడు ఇద్దరు కలిసి జీవనం చేయవచ్చు. మనసు కలిస్తే ఓకే. అంతకు మించి హద్దులు మీరి పరిధి దాటితే తనువు కలిస్తే అప్పుడేమవుతుంది? ప్రక్కన ఒక బేబీ కేర్ సెంటర్ పెట్టాల్సిందేనా? ఇది ఒక నయా ట్రెండ్ వ్యభిచారానికి దారితీస్తుందా? దీనిపై కొందరి వాదనలు వివిధ రకాలుగా ఉన్నాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. తాళి కట్టి కలిసి ఉంటే అది సంసారం, తాళి లేకుండా కలిసి ఉంటే అది వ్యభిచారం.